పశ్చిమ బెంగాల్ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి సహకరించలేదు, రోహింగ్యాలను ఎంకరేజ్ చేసింది. బంగ్లాదేశ్ నుండి కూడా మొత్తం కూడా భారీ ఎత్తున రాజకీయంగా ఓట్ల కోసం కూడా మమతా బెనర్జీ చేసిన కుట్ర అని చెప్తున్నారు వాళ్ళు. మరి ఇప్పుడు ఇవాళ పేపర్ స్టేట్మెంట్ చూద్దాం. బంగ్లాదేశ్ యొక్క అధ్యక్షురాలు ఎక్కడుంది? మన దేశంలో ఉంది. బంగ్లాదేశ్ అధ్యక్షురాలకు షెల్టర్ ఇచ్చినటువంటి దుర్మార్గులు ఎవరు? మన దేశమే. మరి వీళ్ళేంది బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చినటువంటి ప్రజలను వ్యతిరేకించేది? నీకు తెలియదా? అధ్యక్షురాలని తీసుకొచ్చుకొని భారతదేశంలో తరిమి కొట్టిరు జనాలు. అక్కడ జనాలు తరిమి కొట్టినటువంటి అధ్యక్షురాలకి మన భారతదేశంలో నువ్వు షెల్టర్ ఇస్తావు. ఓకే, బతకడానికి వచ్చిన వాళ్ళని రోహింగ్యాలు అంటున్నావు. రియల్గా వాళ్ళు బతకడానికే వస్తే నీకు తెలియదా అంటున్నా నేను. అక్కడ బార్డర్ సెక్యూరిటీ ఫోర్సులు లేవా అంటున్నా, బీఎస్ఎఫ్లో. అక్కడ ఉన్నటువంటి భద్రతా బలగాలకు తెలివయా? నువ్వు ఏం చేసినావు ఇప్పటిదాకా? నీ ఫెయిల్యూర్ ఎందుకు చెప్తలేవా అని అంటున్నా. ఇది ఒకటి. రెండవది, చనిపోయిన వాళ్ళు ఓట్లు అని అంటారు. నేను ఈ క్వశ్చన్ అడిగితే మనం చనిపోయిన వాళ్ళు 5 కోట్ల మంది చనిపోయిన ఓట్లు తీయకుండా ఇప్పటిదాకా మీరు ఏం చేసిరు 12 ఏళ్ళ అంటున్నా. మీరు ఎక్కి 12 ఏళ్ళు అవుతుంది బీజేపీ ప్రభుత్వం. ఈ సందర్భం ఒక మాట చెప్తాను. పెళ్ళి అయిన అమ్మాయి ఒక ఊరికి వెళ్తేనే ఇమ్మీడియట్గా ఓటు అక్కడ తీసేసి ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది, అంత ఫాస్ట్గా ఉంటుంది. అలాంటిది చనిపోయిన వాళ్ళు ఎప్పటికప్పుడు వెళ్ళిపోతా ఉంటాయి. కానీ వీళ్ళు మేము ఒక రీసెర్చ్ చేసినాం ఒక టీమ్గా. మేము కొన్ని ఓట్ల రీసెర్చ్ చేస్తే డిలీషన్ జరిగిన ఓట్ల లెక్క పెడితే, మన రాహుల్ గాంధీ వాళ్ళు వీళ్ళంతా తిరిగినప్పుడు డిలీషన్ జరిగిన ఓట్లది మేము లెక్క పెడితే ఈయన రియలే మాట్లాడుతుండ అబద్ధం మాట్లాడుతున్నా అని అనుకున్నాం. ఒక్క ఇంట్లోకి వెళ్ళి 10 మంది ఓట్లు తీసిరు. తీసేసిన వాళ్ళ లీస్ట్ కొంచెం అక్కడ పెట్టిరు, కొందరికి ఇచ్చిరు అక్కడ వాళ్ళకు. మాకు అక్కడ ఉన్నటువంటి పరిచయాలతోని మేము తీసుకుంటే అక్కడ ఏం జరిగిందంటే ఆ లీస్ట్లో ఒకటే ఇళ్ళ అడ్రస్ మీద 10 మంది ఉన్నారు. అంటే ఒక ఇళ్ళ అడ్రస్ మీద మీరు 10 మందిని ఎట్లా చేసిరు? వాళ్ళు అక్కడ లైవ్లు ఉన్నారా? లేరు. ఒక ఇంటి పేరు మీద 100 మంది పైగా ఉన్నారు. 100 మంది పైగా ఉన్నారు. ఒక ఇళ్ళ అడ్రస్ పేరు మీద ఒక 10 మంది ఒక కుటుంబంలో ఉన్నారు. ఒక ఏరియాలో ఒక కుటుంబంలో ఇంతగానం మంది ఉన్నప్పుడు ఈ అడ్రస్ని వెరిఫై చేయకుండా మీరు ఎట్లా ఓటు ఇచ్చారు అంటున్నా. అరే ఇది బిఎల్ఓలకి ఇయ్యలే కదా ఓటు ఎన్యూమరేట్ చేసేటువంటి అవకాశము. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పటిష్టంగా చేయాలి కదా. మీరు మందికి ఇచ్చినట్టు ఎందుకు మాట్లాడుతున్నారు అంటున్నా. అంటే మీ వైఫల్యం బయటపడుతుంది. మీరు రూపాన్ని మార్చుకుంటున్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లతోనే అయిపోయింది కాబట్టి డీలిమిటేషన్ అనేది పట్టుకొచ్చారు. డీలిమిటేషన్ అంటే సౌత్ ఇండియాలో ఉన్నటువంటి బీజేపీలు కూడా వ్యతిరేకిస్తారు. ఎందుకంటే వాళ్ళ ప్రాంతీయ అస్తిత్వము ఈ దక్షిణ భారతదేశంలోనే ఉంటుంది ఆ రక్తంలో. కాబట్టి ప్రాంతీయ అస్తిత్వం కోల్పోతామని చెప్పి వాళ్ళు వ్యతిరేకించారు. డీలిమిటేషన్ బంద్ పెట్టారు. సిఏఎన్ఆర్సీ 2019లో పట్టుకొచ్చారు. అందరూ ఒకసారి ఎంత డేంజర్ చూడండి. డిసెంబర్ 10వ తారీఖు లోక్సభలో పెట్టారు బిల్లు 2019లో. డిసెంబర్ 11వ తారీఖు రాజ్యసభలో కూడా బిల్లు పెట్టారు, పాస్ అయింది. డిసెంబర్ 12వ తారీఖు రాష్ట్రపతి దగ్గర సక్సెస్ఫుల్గా పాస్ అయిపోయింది. అంటే 3 రోజులు పట్టింది మీకు సిఏఎన్ఆర్సీని. దాన్ని 2024 నుండి ఇంప్లిమెంట్ చేశారు. దాన్ని అటు వర్కౌట్ చేస్తారు. ఉత్తరాఖండ్లో మొదటగా ఇంప్లిమెంట్ చేశారు సిఏఎన్ఆర్సీని. ఇప్పుడు భారతదేశం అంతటా సిఏఎన్ఆర్సీ అంటే వ్యతిరేకత వస్తుందని ఎస్ఐఆర్ పేరు మీద పట్టుకొచ్చారు. దీనివల్ల చాలా తీవ్రమైన నష్టాలు జరుగుతాయి. మనిషి ఒకటి ఎట్లా నష్టాలు జరుగుతాయని మీకు డౌట్ ఉండొచ్చు. జనరల్గా ఏం జరుగుతుందంటే మనిషి హక్కులు కోల్పోతాడు అనేది మీరు దీనికి సింక్రోనైజ్ అవుతలేదు అని జనాలు అనుకుంటారు. ఇప్పుడు ఓటు పోయింది అనుకోండి, ఓటు పోతే వాడు సిటిజనా కాదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఫస్ట్ థింగ్, వీడు ఓటు లేదు, 18 సంవత్సరాలు నిండినాయి. భారతదేశంలో ఒక రూల్ ఏముంది? 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి పౌరునికి ఓటు హక్కు లభిస్తుంది, ఉంటుంది. ఓటర్ క్యాంపెయిన్ జరుగుతుండే. ఇప్పుడు ఏం క్యాంపెయిన్ చేస్తారు వీళ్ళు? ఓటు హక్కు తీసేసిర్రు, నేను ఇన్నే. దీనికి ఆల్టర్నేట్ ప్రక్రియ లేదా? నీ దగ్గర ఆల్టర్నేట్ సొల్యూషన్ లేదు. ఎస్ఐఆర్ తర్వాత ఓటు పోయింది అనుకోండి, ఆల్టర్నేట్ సొల్యూషన్ ఏంటంటే ఇప్పటిదాకా ఎస్ఐఆర్ సంబంధించింది ఇప్పటిదాకా పెట్టలేదు కదా, చెప్పట్లేదు. దానికి ఏదన్నా నువ్వు అతకబెట్టింది ఇప్పటిదాకా ఏదన్నా ఇప్పుడు ఇన్నిగానం పోస్టర్లు వేసిరు, ఇన్నిగానం ఫ్లెక్సీలు వేసిరు. ఎస్ఐఆర్ఏ ఫైనల్ అనేది మీరు పోర్ట్రేట్ చేసిరు కదా. మరి ఎస్ఐఆర్ తర్వాత మా పరిస్థితి ఏంది అనేది చెప్పొద్దా? మా బాబాయ్ ఉండు, మా మాముండు, మా అన్నుండు, మా బావలు వాళ్ళు ఫారిన్లలో వాళ్ళు ఫారిన్కి వెళ్ళి వస్తారండి. రేపు వచ్చినాక వాడు ఓటు పరిస్థితి ఏంటి అంటే వాడు మొత్తం అక్కడనే ఉండడు కదా. అక్కడేమో నువ్వు భారతదేశం ఓడివి, నువ్వు వెళ్ళిపోవాలి అని చెప్తాడు వాడు అక్కడ అంటుండు. నువ్వు ఇక్కడనేమో ఓటు వీకెత్తివి. వీడు అటు కాకుండా ఇటు కాకుండా ఏం కావాలి? మహాసముద్రంలో ముందు చచ్చిపోమంటావేమి? అంటే మనిషిని ఒక రకంగా నువ్వు హింసిస్తున్నావు.
వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ కాల రాస్తున్నావు. ఉమ్. వానికి రేషన్ రాదండి రేపటి నాడు, అవును. వానికి ఆరోగ్యశ్రీ వర్తించదు, అవును. వానికి ఆ ఎంఆర్ఓ ఆఫీస్లో పోతే నీకు ఓట్ కార్డు ఉందా అని అడుగుతాడు, వాడు ఏమంటారు పరిస్థితి అట్లా వస్తుంది రేపు, లేదా నువ్వు ఎవడు అని అడుగుతాడు, వీడికి ఏం క్వశ్చన్ చెప్పాలి ఉమ్. రేపు ఓటింగ్ లిస్ట్లో. అందుకోసం ఒకసారి ప్రొఫెసర్ బాలగోపాల్ గారు ఒక వ్యాసం రాశారు, ఉమ్. బాలలో కూడా ఓటక్కుంటే ఎంత బాగుంటుండే అని రాశారు. ఓకే. ఎందుకని నాకు కూడా చాలా ఆసక్తిగా అనిపించి చదివినా నేను. ఉమ్. ఒక అమ్మాయి అంటే కళ్ళెంబటి నీళ్ళు వచ్చినాయి అంటే ఇంత పర్స్పెక్టివ్ ఉందా బాలగోపాల్ ఇట్లా రాసిండు, బాగా రాసిండు ఆయన అని. వాళ్ళు ఏం రాసిరంటే బాలలకు కూడా ఓటక్కుంటే ఈ ఈ లీడర్లంతా పిల్లల దగ్గరకు కూడా పోయి అడుగుతారు కదా. ఓకే. అడుగుతారు ఏమని, బాబు నీకేం కావాలి, నువ్వు ఓటేయాలంటే నీకేం కావాలంటే వాడు చెప్తాడు నాకు మంచి స్కూల్ కావాలంటాడు, నాకు మంచి బట్టలు కావాలంటాడు, నాకు మంచి పౌష్టికాహారం కావాలంటాడు, నాకు మంచి ఫెసిలిటీస్ కావాలి అంటాడు, మంచి హాస్పిటల్ కావాలి అంటాడు, మరుగుదొడ్లు కావాలని అడుగుతాడు, పిల్లాడికి కావాల్సినటువంటి అన్నీ అడుగుతాడు. కాబట్టి బాలలకు కూడా ఓటక్కుంటే బాగుంటుండే అని అంటే. కిక్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, మీరు తెలుసో తెలియదో, అందరికి అన్ని రకాలుగా చేస్తారు కానీ పిల్లల్ని ఎందుకు పట్టించుకోరు, ఓహో వాళ్ళకు ఓటు లేదనా అని రవితేజ కోట సినిమా. అవును 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 నిజంగా అంటే ఓటర్లకే అంత ప్రియారిటీ ఇస్తున్నారంట. ఓట్ అనేది అంత ప్రియారిటీ ఉంది, అందుకోసమే ప్రజలు పల్లెలలో ఓట్ అంటే ఒక మరో ప్రాణంగా చూస్తారు దాన్ని. నీకు ఆధార్ కార్డుకి అంత విలువ ఉండకపోవచ్చు వాళ్ళు, ఓకే, ఎందుకంటే వీళ్ళు కూడా విలువ తీసేసారు. ఒకసారి చూడండి మీరు ఆధార్ కార్డు, ఇంకో కొత్త కాంట్రవర్షియల్ రోజు కూడా వస్తుంది కదా, ఆధార్ కార్డు, పాస్పోర్ట్, ఓటర్ ఐడి, నెక్స్ట్ ఇంకేమొస్తుంది అంటే దేనికి పౌరసత్వానికి లింక్ లేదంటున్నారు. అంటే మనం ఆధార్ కార్డు ప్రక్రియను కూడా చూడొచ్చు. ఒక ఆధార్ కార్డు అప్లై చేయడానికి ఏమేమి జరుగుతాయి చూడండి. వాడు డేట్ ఆఫ్ బర్త్ కోసం డైవర్ట్ అవుతుందా, కంటిన్యూషన్ ఉంది. ఓకే, లింక్ చూడండి, లింక్ ఉంది అన్నిటికీ. ఇప్పుడు వీళ్ళు కాంట్రవర్షియల్ నేను ఏమంటున్నా అంటే ఎస్ఐఆర్ తో మమ్మల్ని డిలీట్ చేస్తారు కదా, మరి దేని ఇంకోటి మా దగ్గర ఒక 5 కార్డులు ఉన్నాయి, పాన్ కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉంది, ఏటీఎం కార్డు ఉంది, డెబిట్ కార్డు ఉంది, ఇవి పాస్పోర్ట్ ఉంది, ఇవి ఏవి కావంటారు. ఓకే, సరే నువ్వు ఓటర్ కార్డు పోయింది మరి నేను గిట్లానే సిటిజన్ అని గుర్తిస్తారేమో అని నేను అనుకుంటే ఇది కాదంటారు. ఆధారు యూడిఏ అథెంటికేషన్, ఆధార్ ఇస్ అన్ అథెంటికేషన్ ఆఫ్ ఇండియన్ సిటిజన్ అని ఉంటుంది. నేను 5 ఏళ్ళు పెట్టాలండి ఆధార్ చేయాలంటే, 5 ఏళ్ళు ఫింగర్ ప్రింట్స్ స్కానింగ్ చేసుకుంటారు, కళ్ళు స్కానింగ్ చేసుకుంటారు, నా చైరా నా ఫేస్ స్కానింగ్ చేసుకుంటారు, 15 ఏళ్ళకి ఒకసారి చేంజ్ చేస్తారు. డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేయాలంటే ఒక గెజిటెడ్ ఆఫీసర్ సంతకం కావాలి, అడ్రస్ చేంజ్ చేయాలంటే మళ్ళీ ఒక కరెంటు బిల్లు ఇంకోటో ఏదో ఒకటి కావాలి, ఇన్ని ఉంటాయి కదా. ఇది సిటిజన్షిప్కు పనికి రాదని చెప్తారు, అథెంటికేషన్ కాదని చెప్తారు. ఎంత బాధ ఉంటుందండి. నువ్వు పెట్టినవు ఇంత పెద్ద ప్రక్రియ, అరే నా బాడీలో ఫింగర్ ప్రింట్స్ నేను ఇస్తున్నప్పుడు నువ్వు ఇంకా ఇది అథెంటికేషన్ కాదంటే ఏం చేయాలి చెప్పు. ఇంత పెద్ద ప్రాసెస్ని మళ్ళీ పాస్పోర్ట్ దగ్గరికి రండి, పాస్పోర్ట్ కిందకి దీన్ని ఒక జతపరుస్తాము, ఒక ఎస్ఎస్సి మేము జతపరుస్తాము, ఎస్బి వాళ్ళు ఉంటారు, దాని ప్రకారంగా ఒక్క అక్షరం అండి ఫీల్డ్ వెరిఫికేషన్ ఉంటుంది. ఫీల్డ్ వెరిఫికేషన్ ఒకటే కాదు, ఒక్క అక్షరం మిస్ అయితే పాస్పోర్ట్లో ఒక్క అక్షరం తప్పు పడ్డ అప్లై చేసేటప్పుడు అది తీసుకోదు, అది యాక్సెప్ట్ చేయడు. పోలీస్ పీసీసీ క్లియరెన్స్ సర్టిఫికేట్ కావాలి దానికి, నీ మీద కేసులున్నా అదో అబ్జెక్షనబుల్ ఉంటుంది, ఇన్ని అబ్జెక్షన్స్ ఉన్నా పాస్పోర్ట్ అంత స్టాండర్డ్ లెవెల్స్తో వస్తుంది. ఈ పాస్పోర్ట్ ఈజ్ ఆల్సో నాట్ ఏ అథెంటికేషన్ ఫర్ ద సిటిజన్షిప్ అని అడుగుతాడు. ఇది నువ్వు సిటిజన్షిప్ కాదంటే మరి దేన్ని బట్టి నన్ను గుర్తిస్తావు అంటున్నా, నన్ను దేన్ని బట్టి గుర్తిస్తావు. రీసెంట్ ఇంకో కుట్ర పట్టుకొచ్చాడు, 21 సంవత్సరాలకున్న ఓటు హక్కుని తీసుకొచ్చి 89లో రాజీవ్ గాంధీ 18 ఏళ్ళకు కుదించాడు. 18 ఏళ్ళకు కుదించిన దాన్ని వీళ్ళు 17 ఏళ్ళకి తీసుకొచ్చారు. ఎప్పుడు తీసుకొచ్చారు అంటే నినాక మొన్న వీళ్ళు ఏమంటారు అంటే 18 ఏళ్ళు ఉన్నాయి కదా, వీడు 18 ఏళ్ళ సరికి వీడు షార్ప్గా ఓటు హక్కు ఉండాలి అంటారు. డే వన్ వీడికి ఓటు హక్కు ఉండాలి, వీడి గుర్రం మీద స్వారీ చేసినట్టే ఉండాలి. ఎందుకు మరో ఓటు హక్కు ఉండాలి అని చూసిన మంచిదే అండి, డే 1 నుండి ఉంటే దాని అభ్యంతరం ఏంటి దాంట్లో. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే 21 సంవత్సరాలకు ఉన్నప్పుడు ఏం బాధ అయింది, దాన్ని 18 ఏళ్ళకు ఎందుకు తీసుకొచ్చారు, పెద్ద కాన్స్పిరెన్సీ. మరి మీరు అవకాశం ఇస్తే మేము కూడా ఉంటాము. ఎందుకంటే 21 ఏళ్ళ పిల్లాడు ఒకసారి లెక్కేయండి, 17 ఏళ్ళకు వాడు ఇంటర్మీడియట్, 17 ఏళ్ళకు 10th కంప్లీట్ అయిపోయి 18-19 ఏళ్ళకి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి 21 సంవత్సరాలకు డిగ్రీ కంప్లీట్ అయిపోతుంది. డిగ్రీ కంప్లీట్ అయినటువంటి విద్యార్థికి చాలా మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటాయి, అవగాహన ఉంటుంది. వీడు 18 ఏళ్ళకి ఏముంటాయండి, అప్పుడే రెక్కలు వచ్చిన గుర్రం వల్లే వాడు బయటకు వెళ్ళిపోతాడు, ఆవేశంగా ఉంటాడు. ఆవేశం స్టార్ తోని ఓట్లు వేయించుకునేటువంటి గొప్ప ప్రక్రియ జరుగుతుంది. కొడుకుతో ఓటు వేయించుకుంటాడు, తండ్రిని ఎగదంతాడు. కొడుకుని ఇదంతా ఓ రకం, నేను మొదట చెప్పిన కదా ఎంత కంప్లీట్ బ్లాక్ మెయిల్ ఎజెండా. కొడుక్కి ఏదో ఒకటి వ్యసనం అలవాటు చేసి వానికి ఒకటి ఇచ్చేస్తే వాడు ఆ వ్యసనంకి అలవాటు పడిపోతాడు. 18 సంవత్సరాలకు అట్రాక్టివ్ మైండ్ ఉంటుంది,
పాటలతోని డీజేలతోని ఈ మొత్తం అది ఆలోచించే శక్తి స్టామినా అంత మెచ్యూరిటీ ఉండదండి. ఓకే. అందుకోసమే వాడిని ఏం చేస్తారు, ఆ 18 ఏళ్ళ ఓటుని తీసుకొని ఓట్లు వేయించుకుంటారు. వాడు 21 ఏళ్ళు, వాడు మళ్ళీ ఓటు వచ్చేసరికి 23 ఏళ్ళు వాడు పాడైపోయి ఉంటాడు. మళ్ళీ ఆడికి ఇంత మంది ఓపిస్తే వాడు ఓటేస్తాడు. సిస్టమ్ని ఇక్కడ నాశనం చేస్తారు. అందులో భాగంగానే వాడు 18 ఏళ్ళు వచ్చేసరికి ఓటు ఉండాలని చెప్పి 17 ఏళ్ళకేనట ఎన్యూమరేషన్ వెరిఫికేషన్ ఓటు చుట్టూ రిజిస్ట్రేషన్. చాలా రాజకీయాలు, చాలా కథలు ఉన్నాయి అయితే. ఏం లేదండి, పిల్లలతో నోటిపించుకొని పిల్లల తల్లిదండ్రులను దన్నాలంటే ఇది ఒక ప్రక్రియ తీసుకురావాలి. కాబట్టి 18 ఏళ్ళలో స్ట్రాంగ్గా పట్టుకోరు. మీరు చూడండి, ఏటా 18 ఏళ్ళు నిన్న పిల్లలు, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన పిల్లలే 9,96,000 మంది తెలంగాణ రాష్ట్రానికి వెళ్తారు సగటున. ఓకే. మరి దేశవ్యాప్తంగా ఎంత ఉండొచ్చు? మరి జనాభా పెరుగుతున్నది, విద్యార్థులు పెరుగుతున్నారు. డ్రాప్ అవుట్స్ 10th డ్రాప్ అవుట్ చేసిన వీళ్ళ బ్యాచ్ వాళ్ళు ఉంటారు, మళ్ళీ వాళ్ళని కలుపుకుంటే ఇంకొందరు అవుతారు. అసలు మొదటి నుండే చదువుకొని పిల్లలు ఉంటారు, వాళ్ళని కలుపుకుంటే ఇంకొంత అయితే ఒక 15 లక్షలు సుమారు ఒక రాష్ట్రం నుండి వెళ్తే 4 కోట్ల జనాభా కలిగిన మనకే 15 లక్షలు వెళ్తే 6 కోట్లు 7 కోట్లు ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి, వాళ్ళకి ఎంత వెళ్తారు జనాలు? సో యంగ్స్టర్స్ టార్గెట్గా ఉన్నది. టార్గెట్గా వీళ్ళని తీసుకొని వీళ్ళతో ఓట్లు వేయించుకొని వీళ్ళని వీళ్ళ తల్లిదండ్రులను ఎగదినటువంటి పరిస్థితిని భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఒక పెద్ద దుర్మార్గమైనటువంటి ప్రక్రియ నడిపిస్తుంది.